పరిపాలన ఎలా ఉందండి? ఏముందండి, ఏమి బాగోలేదు. ఎందుకు బాగోలేదు అంటారు? సరిగా ఏమి చూడట్లేదు, పరిపాలించలేదండి. పరిపాలన ఏమి బాగోలేదు. ఏం ప్రాబ్లమ్స్ ఏంటండి? ఏమంటే ఏమి ప్రతిదీ ఎడం చేతితో ఇచ్చి కుడి చేతితో లాక్కుంటాం, అలా ఉంది ఈ పరిపాలన. ఈయన వచ్చాక అన్ని రేట్లు పెంచేసాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా రోడ్ల విషయాలు అయితే చాలా అందరి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ఈ ఇల్లు కట్టుకునే హౌసింగ్ లోన్ పేరు చెప్పి అసలు ఎవరికి ఒక ఇల్లు అనేది ఏ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు వస్తూ ఉండి ఈ ప్రభుత్వంలో ఇంతవరకు ఒక ఇల్లు అనేది ఎవరికి ఇవ్వలేదు, శాంక్షన్ చేస్తూ ఉన్నారు తప్ప. అదొకటి ప్లస్ ఇసుక విషయంలో ఒకటి మైనస్ అని ప్రభుత్వం. అదొక పరిపాలన మాకు బాగా నచ్చలేదు. సమస్యలు ఏమున్నాయి మనకి? చాలా సమస్యలు అని చెప్పాలంటే వేరు చెప్పలేవండి. రోడ్లు బాగాలేదు, ఈ కొన్ని ఇబ్బందులు, ఈ కిరాణా మార్కెట్ల వల్ల, కిరాణా సరుకుల వల్ల, ఈ మందు తాగి విషయాల్లో కూడా ఇదివరకు సీక్రెట్గా తండ్రి కాకుండా కొడుకు కాకుండా తండ్రి తాగోరు, ఇవాళ అందరూ కలిసి తాగవలసి వస్తుంది. అది కూడా అక్కడ తాగినా కూడా పోలీసులు వచ్చి తోరేసి కొట్టేసి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్ట్ గారి పరిపాలన ఎలా ఉందని మీ ఉద్దేశం సార్? పరిపాలన అయితే ఏమంత బాగాలేదు. కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే అనాలోచిత నిర్ణయాలు. డబ్బులు పంపించేసేస్తే సరిపోతుంది సమాజంలో కొనుక్కుంటాడు. అభివృద్ధి అనేది డబ్బులు పంపడం అభివృద్ధి అనుకుంటాడు. కాబట్టి అది కరెక్ట్ కాదు అని పరిపాలన ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే అండి చాలా దుర్భరంగా ఉంది. చాలా ప్రజలు కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా సామాన్యుడు జీవించడం చాలా కష్టతరంగా ఉంది. తర్వాత ఈ నిత్యావసర వస్తువులు అవనివ్వండి, తర్వాత కూలి పని చేసుకున్న రోజుకు 500 సంపాదించుకుంటుంటే వీళ్ళు ఎక్కడికే సరిపోతుందండి. సంపాదన ఈ ప్రభుత్వం మారితేనే కానీ ప్రజలకి ఏ విధంగా వ్యాపారం చేసుకుంటారు. ఈ పరిపాలన వచ్చిన తర్వాత మారితేనే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది సార్? అసలు బాగోలేదండి. రోడ్లు కానీ, నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ బ్యాట్ కానీ అసలు ఏ రూపం కానీ ఏమీ పోలేదు. ఎలా ఉందండి? బాగాలేదు, రోడ్లు బాగాలేదు, సరుకాలు మనకి కావాల్సిన సరుకులు అని రేట్లు పెంచేసారు. మనకి ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ రాజేసుకుంటారు. ప్రభుత్వం ఎలా ఉందమ్మా? ప్రభుత్వం అంటారండి, ఆ రోజుల్లో అంటే ఆయన మనుషుని బట్టి చేసేవారు. ఇప్పుడు అన్నది అంతా ఇప్పుడు జనరేషన్ బట్టి చేస్తున్నాడు. అది అన్నది ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన బట్టి అన్నది, ఆయన ప్రభుత్వం అన్నది మామూలుగా వాళ్ళు చేసిన దానికి విలువ ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో రూపాయి వచ్చినా 10 రూపాయలు వచ్చినా దానికి సరుకోని చేసేవారండి. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినా 200 ఖర్చు పెడతాం. దానికి సంబంధించింది అన్నది ఇప్పుడు ప్రభుత్వం బట్టే 400 ఖర్చు అవుతుంది. అవునా కదండి? ఖర్చు పెట్టినారు. ఇప్పుడు ఇప్పుడు అమ్మఒడి డబ్బులు అంటారు. ఇప్పుడు 2 పట్టండి, మొన్న 3 పట్టండి. ఇప్పుడు ముందు 2 పట్లు అంటాయి. ఇప్పుడు నాకే ఇప్పుడు మొన్న పట్టు, ఇప్పుడు అదే అకౌంట్ ఒకే అకౌంట్ ఉందండి. ఈసారి ఇంటి పదవి అడిగితే మా వారంటీ ఏమో అన్నారు. ఇప్పుడు అది ఏమన్నది ఇప్పుడు ప్రస్తుతానికి విస్తారంగా ముందు 2 పట్లు అంటానికి ఆ అకౌంటే ఇచ్చాము. ఈసారి 3వసారి కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకో అకౌంట్ తీసుకోమన్నారు సారంగా. ఇప్పుడు అందరికి అడిపోయింది. ఇప్పుడు నాకు అడలేదు. ఇప్పుడు బాధ్యత ఎవరికి? వారంటీ లేదా ఆయనదా ఎవరికి? ఇప్పుడు ఇంకోసారి వెంటనే సడన్గా చేయమంటే అంత సడన్గా చేసుకునే పరిస్థితే ఉంటారు. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు ఆడలేదు, ఎవరు సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం బాగుందమ్మా బాగోలేదా? ప్రభుత్వం అయితే అది ఎవరి ఓపికను బట్టి అవుతుంది. నాకైతే మాకు నచ్చలేదు. కావాల్సిన వాళ్ళకి అక్కలేని వాళ్ళకి కూడా డబ్బులు వేసేస్తున్నారు. ఏది అవసరమో తెలియట్లేదండి. ఏదన్నా బట్టలు నొక్కేస్తున్నారు. ఏది అవసరం లేదో ఇవ్వట్లేదు. నాకు 8 నెలలు ఇచ్చారండి పెన్షన్. ఏం మీటర్లు ఉన్నాయని పెన్షన్ తీసేసారు. ఎలా ఉంది మరి? మీ గవర్నమెంట్ నచ్చిందా నచ్చలేదా? నచ్చింది. ప్రజలకి ఏంటంటే వ్యతిరేకం వచ్చేసిందండి. 24లో ఏదొస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు పార్టీ వస్తేనే బాగుంటుంది అనమాట. ఎలా ఉందండి గవర్నమెంట్? 4 సంవత్సరాలు అయింది కదా. యావరేజ్ అండి. డెవలప్మెంట్ ఏం లేదు, ప్రాజెక్టులు ఏం కంప్లీట్ అవ్వలేదు. సచివాలయం స్టాఫ్ ఎక్కువ, జీతాలు గార్మెంట్స్ వేస్ట్ అవుతున్నప్పుడు ఏం ఉపయోగం లేదు.
రేపు వచ్చే ఎలక్షన్లో ఏదో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం మారితేనే బాగుంటుంది అనిపిస్తుంది. మార్పు రావాలి. అయితే గత 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తే చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రజలకి పూర్తిగా అన్యాయం చేస్తూ ఉంది. ఇటువంటి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు ఈయన వస్తే ఏదో చేస్తాడో, ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్పేసి ప్రజలందరూ గ్రహించారు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటువంటి ప్రభుత్వం మనం ఎందుకు ఎన్నుకున్నామా, ఇటువంటి నాయకుడికి అధికారం ఎందుకు ఇచ్చామని చెప్పేసి ప్రతి ఓడలో కూడా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగానే మారిందని నేను అనుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ పరిపాలన చాలా నిరుత్సాహంగా ఉంది. యువతకు కూడా అసలు ఈ ప్రభుత్వం మీద చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఒక పరిశ్రమ లేదు, ఒక ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఒక రైతుకు కూడా సరైన ఉపాధి కల్పించలేకపోయింది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఇంత నిరంకుశత పాలన ఎప్పుడు చూడలేదని ప్రజలందరూ కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఈ 4 ఏళ్ల పరిపాలన వైసీపీది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఏది చూసుకున్నా కానీ, ఒక ఎగ్జాంపుల్ ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ సప్లైని కానీ ఏ విధంగా అట్టడిగట్టించి చేశాడో, అలాగే అదేవిధంగా మరి దళితుల చేత ఓట్లు వేయించుకుని ఈరోజు మరి మన యొక్క డాక్టర్ సుధాకర్ గారు ఎప్పుడైతే మాస్ కటింగ్ దాని నుంచి ఆయన్ని ఎలాగా చంపబడ్డాడో, అదేవిధంగా మరి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు మరి తన డ్రైవర్ అయిన ఎస్సీ క్యాండిడేట్ని మరి చంపేసి డోర్ డెలివరీ చేసిన విధానం చూసినట్లయితే చాలా దారుణమైన పరిపాలన.